బిగ్ బాస్ సీజన్ 9 అయిపోవడానికి జస్ట్ 1 డే మాత్రమే అయింది. సో ఇప్పుడు టాప్ 5 వచ్చారు కదా! ఈ టాప్ 5 వచ్చిన వాళ్ళు వీళ్ళు టాప్ 5కి ఎలిజిబిలిటా కాదా? ఈ టాప్ 5లో ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది, ఎవరు కప్పు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మొత్తం మన దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో టాప్ 5 వచ్చిన వాళ్ళలో ఎవరున్నారు ఏంటి అని చెప్పేసి దాని గురించి చెప్తా చూడండి. టాప్ 5లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్, తనూజ, సంజన, ఇమాన్యుయల్ వీళ్ళ 5 మంది టాప్ 5లో ఉన్నారు. సో నేనైతే ఫస్ట్ కళ్యాణ్ పడాల గురించి మాట్లాడతా. ఖచ్చితంగా కళ్యాణ్ పడాల విన్ అవ్వాలి, కప్పు కొట్టాలి, కప్పు తీసుకోవాలి అని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను. ఫస్ట్ నుంచి కాదు, సారీ, ఈ మధ్య నుంచి నేను చెప్తాను. ఈ కళ్యాణ్ పడాల ఖచ్చితంగా కప్పు కొట్టాలని నేనైతే కోరుకుంటున్నాను. నాకు ఇష్టమైన కంటెస్టెంట్ ఈ సీజన్లో అయితే కళ్యాణ్ పడాల. సో ప్రతి ఒక్కరి గురించి మాట్లాడదాం. నాకు ఇష్టమైన వ్యక్తి కదా అని చెప్పేసి నేను పార్షియాలిటీగా ఏం మాట్లాడను. మిగతా వాళ్ళ గురించి కూడా నేను జెన్యున్గా ఏదైతే ఉందో అదే చెప్తాను. సో ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్ పడాల ఖచ్చితంగా విన్నర్ అవ్వాలని చెప్పాను కదా. సో కళ్యాణ్ పడాల జర్నీ చూసుకుందాం ఒకసారి. ఫస్ట్ ఎక్కడో ఆర్మీలో ఉండే వ్యక్తి, ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వ్యక్తి. ఈయనకు ఎప్పటి నుంచో సినిమాలు అంటే ఒక ఇంట్రెస్ట్ ఉంది. ఏదో విధంగా ఒక అవకాశం కోసం చూసి ఆ అవకాశం వచ్చింది, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలా ఏంటి అని చెప్పేసి ఆ అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకుని అగ్ని పరీక్ష షోలో అడుగుపెట్టినాడు. ఇది చాలా ఈజీ అయితే కానే కాదు. ఎందుకంటే ఒక అగ్ని పరీక్షకు చాలామంది అటెండ్ అయినారు. ఆ వాళ్ళలో మళ్ళీ ఫిల్టర్ చేసి అన్నీ చేసి ఏదో విధంగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోలోకి అయితే అడుగుపెట్టాడు. సారీ, బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టాడు. మొత్తం స్టార్టింగ్ నుంచి ప్రతి టాస్క్లో ఖచ్చితంగా తన 100% ఎఫర్ట్ పెట్టినాడు. ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్లో నాకు నచ్చింది ఏంటంటే కొందరు బయట అయితే అమ్మాయిల దగ్గర ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి అన్నాడు. కొంచెం అలానే జరిగింది కానీ తప్పుగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు. ఎందుకంటే స్టార్టింగ్ బయట నుంచి వచ్చారు కదా. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బయట ఒకలాగా అక్కడ ఒకలాగా మనిషి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ రాంగ తన నాలెడ్జ్ కానీ ప్రతి టాస్క్లో జరిగే తన ఐడియాలజీ కానీ మొత్తం తన ఇంప్లిమెంటేషన్ అయితే బాగానే వచ్చింది. ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్లో టెనెంట్స్ ఇంకా వీళ్ళు గెస్ట్ అని చెప్పేసి రెండు సపరేట్గా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మన ప్రియ ఇంకొకరు ఉన్నారు కదా, ఇద్దరు మన వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. వీళ్ళిద్దరు లేడీస్ అయితే బాగా సపోర్ట్ చేశారు, వాళ్ళది ఎక్కువ ఉంటున్నాడు. ఇంకోటి ఏంటంటే మనోడికి వాళ్ళు వెళ్ళిపోయాక మంచిగా అంటే కొంచెం సపోర్ట్ తగ్గిందని చెప్పి నాకు కూడా అనిపించింది. నేనేం కోరుకున్నానంటే ఈ కళ్యాణ్ ఖచ్చితంగా మంచి టాలెంట్ ఉన్న వ్యక్తినే. సో సరైన వాళ్ళతో బాండింగ్ ఏర్పడితే ఖచ్చితంగా కప్పు కాదు కదా, ఖచ్చితంగా రీచ్ అవుతాడు కప్పుకి అయితే నేనైతే అనుకున్నాను. ఇంకోటి ఎవరితో అనుకున్నాను బాండింగ్ ఎవరితో అయితే బాగుంటుంది అనుకున్నానంటే ఇమానియల్. తనుజ అయితే నేను అంతగా అనుకోలేదు. ఎందుకంటే అమ్మాయితో పోతే మళ్ళీ అదే అందరూ అలానే అంటారు కదా అని చెప్పేసి అలా అనుకున్నాను. సో ఏదో విధంగా మనోడు అన్ని టాస్కుల్లో తన ఎఫర్ట్ పెట్టి మొత్తం 100% ఎఫర్ట్ పెట్టి ఖచ్చితంగా ఆడియన్స్ దగ్గర నుంచి సపోర్ట్, ఫైనల్గా ఆడియన్స్ దగ్గర నుంచి సపోర్ట్ కూడా తెచ్చుకొని టికెట్ ఫినాలే కొట్టినాడు ఫస్ట్. సో మనవాడు కప్పుకు దగ్గరలో ఉన్నాడు. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ ఇమ్మానియల్ లేకుంటే ఈ సీజన్ మ్యాక్సిమం అటర్ఫ్లాప్ అయ్యేది. ఖచ్చితంగా అటర్ఫ్లాప్ అయ్యేది. ఎందుకంటే మనవాడు ఎక్కడికక్కడ ఆడియన్స్కి బోర్ కొట్టుకోకుండా మంచిగా కామెడీ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్మెంట్ చేస్తా ఖచ్చితంగా తన ఎఫర్ట్ టాస్క్లో కానీ డిబేట్లో కానీ ప్రతి దాంట్లో 100% ఎఫర్ట్ పెడతా వచ్చినాడు. దాంట్లో 100% నో డౌట్, ఏ డౌట్ లేదు అసలు. ఎందుకంటే అక్కడక్కడ తనకి నెగిటివ్ అయింది ఏంటంటే ఇది ఆడియన్స్ ఉంటారు కదా, ఆడియన్స్ ప్రతి ఒక్కరు ఫీల్ అయింది ఏంటంటే సేఫ్ గేమ్ ఆడుతున్నాడేమో, ఇమ్మానియల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడేమో అని చెప్పేసి కొందరు అలా అనుకున్నారు. కానీ ఇమ్మానియల్ సేఫ్ గేమ్ అయితే ఆడాడు కానీ నామినేషన్స్ లేక కొన్నిసార్లు వచ్చింటే బాగుంది. అతనైతే వాంటెడ్గా చేయలేదు. డిబేట్ అయితే చేసుకోవాలి కదా ఎవరైనా నామినేట్ చేస్తే. సో అలా నామినేట్ చేసినప్పుడు డిబేట్ చేసుకోవడం వల్ల అతడు నామినేషన్స్ లేకైతే రాలేదు. అసలు ఈ ఇన్ని సీజన్స్లో హయ్యెస్ట్ నామినేషన్స్ రాకుండా ఉండింది ఎవరంటే మన ఇమ్మానియల్ అనే చెప్పచ్చు. ఇంకోటి అతడు ఇంకా ఈ ఇమ్మానియల్ మొత్తం షోని అయితే చాలా వరకు లాక్కొని వచ్చాడు. మరి ఆ సేఫ్ గేమ్ వల్ల ఏంటో కప్పు కొంచెం దూరం అవుతున్నాడు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. కానీ ఇతను కూడా నిజంగా లిటరలీ కప్పుగా అర్హుడే ఇమానియల్ అయితే. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది డెమాన్ పవన్ లాస్ట్ 2 weeks నుంచి గేమ్ మొత్తం అసలు డిఫరెంట్గా ఉంది. ప్రతి ఒక్కరు ఏంటి ఇంత బాగా ఆడుతున్నాడు, ఇంత ఫన్ ఉంది, ఇంత ఫైర్ ఉంది మనోట్లో, అసలు ఎందుకు ఇలా ఇప్పుడు రీతు ముందే వెళ్ళిపోయింటే బాగుండు కదా, అందరూ ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు. నిజంగా లిటరలీ డెమాన్ పవన్ కూడా చాలా కష్టాలు పడి చాలా విధంగా ఏదో ఒక అవకాశం, నేను పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు అనే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని చెప్పేసి నాకు లాస్ట్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు నాకు అర్థమైంది. దాని గురించి ఎవరెవరు వాళ్ళ ఒపీనియన్ చెప్తాను. ఇప్పుడు డెమాన్ పవన్ కూడా ఖచ్చితంగా కప్పుకు నిజంగా డిజర్వ్ అని చెప్పాలి. ఎందుకంటే డెమాన్ పవన్ ఇప్పుడు ఈ లాస్ట్ 2 weeks నుంచి ఆడాడు కదా, అదే గేమ్ స్టార్టింగ్ నుంచి ఆడింటే అసలు రీతుతో కొంచెం మరీ అంత బాండింగ్ లేకుండా. ఎందుకంటే వాళ్ళది ఎలా ఉండేదంటే రీతు ఉన్నప్పుడు
కొట్టుకున్నామా అలిగిందా మళ్ళీ ఓదార్చినామా, కొట్టుకున్నామా అలిగిందా ఓదార్చినామా. టాస్క్ వచ్చినప్పుడు 100% ఎఫర్ట్ పెట్టినాడు, గట్టి పోటీనే ఇచ్చినట్టు, నో డౌట్ దాంట్లో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్నంత ఎనర్జెటిక్గా, ఇప్పుడున్నంత జోసు, ఇప్పుడున్నంత కామెడీ తనుజ మీద ఎన్ని జోకులు వేస్తాడంటే అన్ని పంచులు వేస్తా అలా ఉన్నాడు కదా. సో స్టార్టింగ్ నుంచి అట్లే ఉనంటే మనోడు ఖచ్చితంగా కప్పు కొట్టేవాడేమో అని చెప్పేసి నాకైతే అనిపించింది. సో ఖచ్చితంగా టాప్ 5లో ఇతను కూడా మోస్ట్ ఎలిజిబుల్. అంటే ఈ 2 వీక్స్ గేమ్ స్టార్టింగ్ నుంచి ఉంటే ఖచ్చితంగా కప్పు కూడా కొట్టేవాడు. చాలా మంచి క్యాండిడేట్ డెమాన్ పవన్ అయితే, దాంట్లో నో డౌట్. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది తనుజ పుట్టస్వామి. తనూజ గారు ఏంటంటే స్టార్టింగ్లో కిచెన్లో వంట చేస్తున్నప్పుడు వీళ్ళెందుకు టెనెంట్స్ అట్లా అని చెప్పేసి ఉన్నది కదా. నేనేమనుకున్నాను అంటే వంట చేస్తాను వీళ్ళు అసలు ఏంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నారు టెనెంట్స్ అని చెప్పేసి. నేను ప్రియా ఇంకా వేరే అమ్మాయి ఉంది కదా, నాకు పేరు గుర్తు రావట్లేదు సారీ, వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఎందుకు ఇంత ఇంత చేస్తున్నారు అసలు, ఇంత యాక్షన్ అని నాకైతే అనిపించింది. కిచెన్ రూమ్లో ఏమో తనేమో కష్టపడుతుంది, ప్రతి ఒక్కరిని పిలుస్తుంది అది అని చెప్పేసి. కానీ నాకు ఇంకా రాంగా ఏమనిపించింది అంటే తనుజ పుట్టస్వామికి కోపం ఎక్కువ కొంచెం. గేమ్ అంటే డిబేట్ మళ్ళీ మంచిగా చేస్తుంది, పాయింట్స్ ఖచ్చితంగా పెడుతుంది, డిబేట్ మంచిగా చేస్తుంది. కోపం ఎక్కువ ఇంకా ఎక్కువ ఎవరి మీద చూసినా కానీ విసుక్కుంటా ఉంటుంది. అది ఆడియన్స్ ప్రతి ఒక్కరు మధ్యలో సీజన్ మధ్యలో అయితే ప్రతి ఒక్కరు గమనించారు. సో డిబేట్ టు పాయింట్స్ కొన్నిసార్లు డిబేట్ పాయింట్స్ చెప్పడం వల్ల, లేదంటే ఇమానియల్ని నామినేషన్స్లో కానీ, లేదంటే కొన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. దానివల్ల తనుజ పుట్టస్వామి కూడా లాస్ట్ వరకు వచ్చింది, ప్రతి ఒక్కరికి గట్టి పోటీ ఇస్తానే వచ్చింది. మధ్యలో ఇంకా బయట నుంచి కొందరు వచ్చారు కానీ వాళ్ళు వైల్డ్ కార్డ్స్ అని చెప్పేసి. సో వైల్డ్ కార్డ్స్ అంత టఫ్ కాంపిటీషన్ ఇవ్వలేదేమో, అందువల్లే వీళ్ళు ఇంత స్ట్రాంగ్గా నిలబడ్డారేమో అని చెప్పి నాకు కూడా అనిపించింది లిటరల్లీ. సో తనుజ పుట్టస్వామి కూడా తన ఎఫర్ట్స్ కన్సిడర్ చేస్తే తను కూడా ఈ సీజన్కి టాప్ 5లో డిజర్వ్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. కప్పుకైతే నాకు అంత డిజర్వ్ కాదేమో అని చెప్పేసి నా ఫీలింగ్. ఎందుకంటే కొందరు ఏంటంటే లేడీస్కి అని చెప్పేసి అట్లా మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ సోల్జర్ కదని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి అలా అంటున్నారు. ఎవరి జర్నీ వాళ్ళకు ఉంటుంది, దాంట్లో తప్పు మనం ఏం తప్పులు పట్టలేం. సో అది ఆడియన్సే డిసైడ్ చేయాలి ఫైనల్గా ఎవరు కప్పు ఏంటి అని చెప్పేసి. నాకైతే తనుజ పుట్టస్వామి కంటే నేను అది ఆడియన్స్ మనం ఏం చెప్పలేం. సో తనుజ పుట్టస్వామి కూడా టాప్ 5 డిజర్వ్ అని చెప్తాను, దాంట్లో డౌట్ లేదు. సో గేమ్ ఇంకా ఆడియన్స్ కొందరు నచ్చింది నచ్చలేదని చెప్పి మధ్యలో లోపలికి వచ్చిన వాళ్ళు కొందరు స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అడిగారు. ఇద్దరు వచ్చారు కదా, సెకండ్ టైం మళ్ళీ వచ్చి ఓటర్ బిల్ కోసం వచ్చినప్పుడు, అప్పుడు సెకండ్ టైం ఆడియన్స్తో కనెక్ట్ అయినప్పుడు కొందరు బుల్లెట్ పాయింట్స్ అడిగారు, దానికి ఏం చెప్పలేకపోయింది తనుజ అప్పుడు. సో తనుజ గురించి అయితే ఇది. ఆ తర్వాత నెక్స్ట్ మెయిన్ క్యాండిడేట్ సంజన గారు ఏంటంటే అసలు స్టార్టింగ్లో కొన్నిసార్లు ఒకటే మళ్ళీ దొంగతనం అని చెప్పేసి రిపీటెడ్గా చేసింటే కొందరికి బోర్ కొట్టింది, కొందరు చిరాకు వేసింది. ఆమె ఏంటంటే కంటెంట్ ఏదో క్రియేట్ చేయాలా, బయట ఆడియన్స్కి బోర్ కొట్టకూడదు. సో మంచి ఐడియానే, కానీ మధ్యలో కొన్ని వర్డ్స్ లూజ్ చేసింది, కొందరిని తక్కువ చేసి మాట్లాడడం, కొందరం అట్లా ఉండడం. కానీ తన ఎఫర్ట్ కూడా తను పెట్టింది, దాంట్లో డౌట్ లేదు. ఇంకోటి ఏదో విధంగా ఆడియన్స్ని ఎంటర్టైన్మెంట్ చేయాలనే ఉద్దేశం తనలో ఉంది, కానీ ఎక్కడ తగ్గలేదు సంజన గారు అయితే. మధ్యలో బయటికి వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు, తన కోసం సాక్రిఫైస్ చేశారు. ఇంకా కొందరు రీజు అయితే ఏకంగా హెయిర్ కట్టే చేసుకుంది. సో ఇన్ని జరిగాయి. సంజన గారు కూడా బాగానే తన ఎఫర్ట్స్ అయితే పెట్టుకుంటూ వచ్చారు. ఇంకా నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే ఇమ్మాన్యుయల్కు ఆల్మోస్ట్ 100% తనైతే జెన్యున్గా తను అమ్మలాగా యాక్సెప్ట్ చేసింది అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే అంత మంచిగా ట్రీట్ చేస్తుంది ఇమ్మాన్యుయల్. కొంచెం ఆయన ఏదైనా అన్న కూడా తీసుకుంటుంది, వేరే వాళ్ళంటే ఒప్పుకోదేమో కానీ ఇమ్మాన్యుయల్ అంటే తీసుకుంటుంది, మంచిగా అలా ట్రీట్ చేసింది. ఎంత మంచిగా అంటే అసలు అంత మంచిగా. ఇప్పుడు రీసెంట్గా చూస్తే కొన్ని వీడియోల్లో విరాట్ కోహ్లీతో యాడ్ చేసినట్టు అది కూడా చేస్తున్నారు. నార్మల్ విషయం కాదు కదా విరాట్ కోహ్లీతో యాడ్ చేయడం అంటే. ఎవరైనా కానీ ఆయనతో ఒక ఫోటో తీసుకొనికే చాలామంది సఫర్ అవుతారు. అలాంటిది ఆయనతో కలిసి యాడ్ చేసిందంటే ఆమె కూడా కొంచెం రేంజ్ ఉందనే కదా అర్థం. అలాంటిది నిన్న కొందరు మీరు చూస్తే ఇమ్మాన్యుయల్ కాళ్ళు ఆమె ఒళ్ళో పెట్టుకొని అలా ట్రీట్ చేస్తుంది. అంత రేంజ్ ఉన్న అమ్మాయి. అంటే ఎవరైనా అలానే అనుకుంటారు అఫ్కోర్స్, వీడియో చూస్తున్నాం కదా అని చెప్పేసి. కానీ సంజన కూడా తన ఎఫర్ట్ అయితే 100% పెట్టింది. తాను కోరుకుంది ఒక్కటే, నేను గేమ్ని ఎంజాయ్ చేస్తాను, నేను టాప్ 5లో ఉంటే చాలు అని చెప్పేసి తనైతే కోరుకుంది. ఇంకోటి స్టార్టింగ్లో అసలు హౌస్లోకి రావడం కూడా మామూలు విషయం కాదు. 5 మంత్స్ బేబీని 6 మంత్స్ బేబీని ఇంట్లో వదిలేసి. సో కొందరు చెప్తా ఉంటారు మనకి. నేనైతే అంటే నేను 24/7 అయితే ఎక్కువగా చూడలేదు, కొన్ని మ్యాక్సిమం వెబ్సైట్స్ అయితే కవర్ చేశాను. తను నైట్ టైం ఏడ్చింది, బిగ్ బాస్ చూపిలేదు ఏంటో మనకు తెలియదు. కానీ ఇది ఎవరికైనా కానీ అసలు మామూలు విషయం కాదు. ఎందుకంటే బేబీ ఇంకా బయట తన ఏంటో మరి ప్రాబ్లం మనకు ఎగ్జాక్ట్గా తెలియదు. సో నైట్ టైమ్స్ ఏడ్చేదని చెప్పేసి అలా అంటారు. కానీ తన ఎఫర్ట్ అయితే 100% పెట్టింది. నాకు కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే భరణికి ఆమెకు కంపారిజన్ చేయాలనిపిస్తుంది. కానీ భరణి అయితే నిజంగా చాలామంది మనుషులు గెలుచుకోండి అని చెప్పేసి అంటారు. కానీ ఏది జరిగినా కూడా పాజిటివ్గానే తీసుకున్నాడు భరణి గారు అయితే. కానీ ఏంటంటే టాస్క్లో గెలవడం అనేది ఆయన అక్యురసీ చాలా తక్కువ ఉంది చెప్పాలంటే. అంటే కొందరు సపోర్ట్ లేకపోవడం వలనో ఏంటో ఏదో తెలియదు. కానీ
బర్నీ గారు కూడా 100% ఎఫర్ట్ పెట్టారు. తను కూడా ఉండింటే టాప్ 5లో మేబీ బాగానే ఉండేదేమో అని చెప్పేసి నా చిన్న ఫీలింగ్. సో ఇంకా ఈ సీజన్లో మోస్ట్ మైనస్ ఏంటంటే కెమెరామ్యాన్ అండి. లైవ్లో టాస్క్ జరుగుతున్నప్పుడు ఈయన ఏం చేస్తాడంటే వరస్ట్ అసలు ఆ ఆపరేటింగ్ ఏంటో, కెమెరా టాస్క్ జరిగితే గోడను చూపిస్తాడు, లేదంటే కంటిన్యూస్గా తనుజానే చూపిస్తాడు. టాస్క్ గేమ్ చూడాలని ఉండదు. ఈ నెక్స్ట్ సీజన్లో అయినా ఈ మైనస్ నెగిటివ్ ఏంటి అని చెప్పేసి నాగార్జున గారు కొన్ని తీసుకొని నెక్స్ట్ టైం అన్నా బాగా ఆపరేట్ చేసే విధంగా చూస్తాడని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఈ సీజన్లో మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారు అని చెప్పేసి నా కామెంట్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.